ఎవరు కోరుకుంటుందో తన మాటలనే తెలుసుకుందామా? హాయ్ పుష్ప. హాయ్ ప్రశాంతి. పుష్ప మేక్ ఓవర్ ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నాను? నేను సఖి ప్రోగ్రామ్ చూసి అందులో మేక్ ఓవర్ మీరు చేయడం చూసి నాకు కూడా చేయించుకోవాలనిపించి మీ ప్రోగ్రామ్ కి నేను కాల్ చేశాను. ఓహో, మా ప్రోగ్రామ్ చూసిన తర్వాత చేయించుకోవాలి. రెగ్యులర్ గా వాచ్ చేస్తావా? రెగ్యులర్ గా వాచ్ చేస్తాను. ఓకే ఓకే. ఇక్కడ జడ్చర్ల, మహబూబ్ నగర్ జడ్చర్లలో విలేజ్. ఇక్కడ అందరినీ చూసి చేసుకోవాలనిపించి మేక్ ఓవర్ చేసుకుంటే నేను ఎలా ఉంటాను అని చూసుకుందామని మీ ప్రోగ్రామ్ కి నేను కాల్ చేశాను. నీలో మటుకు చాలా చేంజ్ వస్తుంది నాకు తెలిసి మేక్ ఓవర్ తర్వాత నాకు అనిపిస్తుంది. సో అంటే ఎలాంటి చేంజెస్ మీలో చూపించాలి అనేది మనకి అజయ్ ఉన్నారు, తను సజెస్ట్ చేస్తారు. హలో అజయ్ గారు. హలో అండి. అజయ్ గారు తన పుష్ప, పుష్ప తను అజయ్. హలో. సో అజయ్ గారు రీసెంట్ గా మ్యారేజ్ అయింది పుష్పకి. తను విలేజ్ నుంచి సిటీకి వచ్చిందంటే వాళ్ళ అత్తే వాళ్ళ సిటీలోనే ఉంటారు. సో తనైతే ఉండేది ఇలా ఫ్యామిలీ కల్చర్ తగ్గట్టు తను కొంచెం ట్రెండీగా మారాలి అంటే ఎలాంటి హెయిర్ కట్ మరి మేకప్ మీరు సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ టైం హెయిర్ చాలా థిన్ ఉంది, హెయిర్ లాంగ్ హెయిర్ ఉంది. ఆ లాంగ్ హెయిర్ తర్వాత మాకు కొద్దిగా స్టైలింగ్ ఇచ్చి కొద్దిగా ఫ్రంట్ లో లేయర్ ఇచ్చినా పర్లేదు, కానీ మీకు కొద్దిగా స్టైలింగ్ ఇచ్చిన తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తామండి మేము. ఓకే. సో ఫస్ట్ హెయిర్ కట్ చేస్తారు. ఫస్ట్ హెయిర్ కట్ చేసిన తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తామండి. సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ కట్ అండి. హెయిర్ కట్ కి ముందు హెయిర్ వాష్ పుష్పకి చేస్తారట, మరి దాని తర్వాత హెయిర్ కట్ చూద్దాం. సో హెయిర్ కట్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఐ షేడ్ అయిపోయింది. ఓకే. మేకప్ హైలైట్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇక దీంతో ఇప్పుడు హెయిర్ స్టైల్ అయిపోయింది, మేకప్ అయిపోయింది కదండి. ఇప్పుడు మీకు కంప్లీట్ లుక్ మంచి కావాలంటే దానికి వెయిట్ చేయండి. ప్రశాంత్